ఉంది. యష్ పద్ధతి అభిమానులకు నచ్చుతుందా? అదేంటి అలా అడుగుతున్నారు? వాళ్ళ హీరో వాళ్ళకి నచ్చకుండా ఉంటాడా చెప్పండి అని మీరు అనుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే యష్ తీరు ఫ్యాన్స్కి అస్సలు నచ్చట్లేదు. ఇండియాను షేక్ చేశాక 4 ఏళ్లుగా కనిపించట్లేదు ఈయన. పైగా టాక్సిక్ రిలీజ్ ఇప్పట్లో ఉండదు అని చెప్తున్నారు. అసలు యష్ ప్లాన్ ఏంటి? ఆయన తీరుపై ఫ్యాన్స్ ఎందుకు డిసప్పాయింట్ అవుతున్నారు? కేజీఎఫ్ తో బాక్సాఫీస్ కా సుల్తాన్ అయ్యాక 4 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నారు యష్. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఇంత గ్యాప్ మంచిది కాదని ఎంతమంది చెప్పినా తన ప్లాన్ తనకుంది అంటున్నారు ఈయన. టాక్సిక్ డేట్ డిలే అవుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో కంగారు పెరుగుతుంటే యష్ మాత్రం అస్సలు టెన్షన్ పడొద్దని భరోసా ఇస్తున్నారు. అదంతా హాలీవుడ్ స్టైల్ అంటున్నారు. టాక్సిక్ సినిమాను ముందు మార్చి 19న విడుదల చేస్తామన్నారు. ఆ తర్వాత యుద్ధం కారణంగా చూపించి జూన్ 4న విడుదలన్నారు. తీరా ఈ మధ్యే అది కూడా తూచన్నారు యష్. అడిగితే హాలీవుడ్ పద్ధతులు ఇలాగే ఉంటాయి. ముందు షూటింగ్ అయిపోవాలి, తర్వాత డిస్ట్రిబ్యూషన్ పూర్తవ్వాలి, ఆ తర్వాతే రిలీజ్ గురించి ఆలోచిస్తామంటున్నారు రాకింగ్ స్టార్. టాక్సిక్ రిలీజ్ ప్రాసెస్ అభిమానులకి నచ్చకపోవచ్చని, కానీ ఏం చేసినా వాళ్ల కోసమే అంటున్నారు యష్. దీంతో పాటు రామాయణలోనూ నటిస్తున్నారు ఈ హీరో. దివాళీ 2026కి రామాయణ పార్ట్ 1 విడుదల కానుంది. టాక్సిక్ ఈ ఏడాది రావడం కష్టమే. మొత్తానికి చేతిలో సినిమాలున్నా హాలీవుడ్ ప్రాసెస్ అంటూ నిదానంగా రంగంలోకి దిగుతున్నారు ఈ హీరో.